పొద్దున్నే 7:30కి లెసనుంటే లేచా. కాసేపు అలా దీర్ఘాలోచనలోకెళ్ళి, మళ్ళా వెయిట్ చూసుకుందాం అని ఎళ్ళా. దీనమ్మ రోజుకో బొమ్మ చూపిస్తుందేందిరా ఇది? సర్లే ఏదైతే ఏముంది, వెయిట్ తగ్గితే చాలు. వచ్చి నిద్రలోనే ఒక గంట లెసన్ చెప్పుకున్నా. ఆ తర్వాత లెసన్ ఒక రష్యన్ బుడ్డోడిది. ఈడికి 14 ఏళ్ళు. ఈడు అప్పుడే లేసి లెసన్‌కొస్తాడు. నేను అప్పుడే లేసి లెసన్‌కెళ్తాను. ఇంకేముంది? ఆడేదో నిద్రలో చెప్తాడు. నేనేదో నిద్రలో ఉంటా. అంటావా, ఉలిక్కి పడతావా అన్నట్టు అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేస్తుంటా. ఓహ్! షిట్ మాట్లాడాలి గదా అని. ఈ లెసన్ అయిపోగానే లేట్ చేయకుండా ఓ స్లీపేసి, మళ్ళీ మధ్యాహ్నం 1:30 లెసన్‌కి ముందు లేచా. ఇది ఓ గంట చెప్పాక, ఈరోజు ఫస్ట్ టైమ్ తిండి తినే టైంకెళ్ళి తిన్నా. ఇదేదో గ్రీన్ పప్పు, మనకేమో మిరపకాయ లేకుండా ముద్ద దిగదు. వద్దన్నా గూడా మా అమ్మ ప్రేమతో ఓ ముద్ద అన్నం ఎక్స్‌ట్రా పెట్టింది. సరే ఇంక కాదనలేక పచ్చడి కలుపుకొని కంప్లీట్ చేశా. అవ్వగానే షుగర్ ఫ్రీ థమ్స్ అప్ ఒకటి ఫ్రిడ్జ్‌లో పడుంటే అది లేపేశా. అదే చేత్తో ఈ ఎక్సర్‌సైజ్ స్నాక్‌లు గూడా లేపేశా. సాయంత్రం 4 అయితే టెన్షన్‌గా కాఫీ వచ్చేస్తుంది. రాత్రికి చపాతీతో అదేదో పీచుల కూర తినేసి రోజు ఎండ్ చేసేసా. ఎళ్ళొస్తా.